వీక్షకులందరికీ నమస్కారం. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలామంది మేధావులు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన హెచ్చరికల మీద రాబోయే కొద్ది రోజుల్లో దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోబోతా ఉంది అనే సంకేతాలు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఇచ్చాడు అనే విషయాన్ని మేధావులు చెప్తున్నారు. బంగారం కొనుగోలు చేయవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్తా ఉన్నారు. బంగారం కొనుగోలు చేయడానికి అది సామాన్యులకు అందుబాటులో లేదు. దాని ధర సరే, మధ్యతరగతి వారు కొనుగోలు చేయడానికి ఏమైనా అందుబాటు ధరలో ఉందా? అది కూడా లేదు. ఇక ఉన్నతాదాయ వర్గాలు ప్రతిరోజు వేసుకొచ్చి ఆఫీసుల్లో కట్టల వేసుకొచ్చేవారు, వారికి కొంతమంది అధికారులు కానీ రోజు 2 లక్షలు 3 లక్షలు సంపాదించేవారు కూడా ఉన్నారు. ఇక వ్యాపార వర్గాలు అయితే వందల వేల కోట్లు కొంటారు. బంగారం ధర పెరిగిందా తగ్గిందా అనే విషయాన్ని వారు చూడరు. కొనాలనుకుంటూ కొంటారు, అవసరం లేదనుకుంటూ వదిలేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోలు చేయవద్దంటే మానుకోరు ఉన్నత వర్గాలు. సరే, కొనుగోలు చేయండి అని ఆయన పిలిపిస్తే కొనుగోలు చేయడానికి ఎవరి దగ్గర డబ్బులు ఉంది? ఉన్నతాదాయ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుని అమలు చేస్తారా? అమలు చేయరు. ప్రతి సంవత్సరం భారత్ 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటా ఉంది. ధరలు పెరిగిపోయాయి. ఎప్పుడో 30,000 40,000 తులం ఉన్నప్పుడంటే భారతదేశంలో విదేశీ కరెన్సీ కూడా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక తులం బంగారం బయటకు తీయాలంటే 1,60,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 800 టన్నుల బంగారానికి ప్రతి సంవత్సరం భారత్ 13 లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని, అంటే యుఎస్డి, అమెరికా డాలర్లని స్విట్జర్లాండ్, ఆఫ్రికాలోని కొన్ని దేశాలకి, లండన్కి, అక్కడున్న సెంట్రల్ బ్యాంకులకి చెల్లిస్తాం. ఇక ఆ 800 టన్నుల్లో ఒక 200 టన్నులు మరలా ఆభరణాలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం. సరే, దాని ద్వారా ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. దాదాపు భారత్ ప్రతి సంవత్సరం బంగారానికే 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తాం. అది ఒకవైపు ఆ ఖర్చు తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చెప్తా ఉన్నారు. అంటే పేమెంట్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది రాబోయే ఏడాదిలో. హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసుకుపోయింది. ఇక పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని, గ్యాస్ వినియోగాన్ని తగ్గించండి అని పిలిపిస్తారు. పెట్రోలు, గ్యాసు, డీజిల్ లేకుండా అతి పేదవాడు కూడా ఈరోజు ప్రయాణం చేసే పరిస్థితి లేదు. కూలి పనికి వెళ్ళేవారు కూడా బండో, టీవీఎస్ఓ ఏదో ఒకటి వేసుకొని నేరుగా పనిచేసే ప్రదేశానికి ఒక అరగంటలోనో గంటలోనో బండి మీద ఇద్దరు కుదిరితే 3 4 కూడా వెళ్తా ఉన్నారు. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గించడం అసలు సాధ్యమయ్యే పనే కాదు. ఉపాధి మీద ప్రభావం చూపుతుంది. సహజంగా ఏ దేశమైనా డీజిల్, పెట్రోల్, గ్యాస్ వినియోగాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంధన ధరలు అందుబాటులో ఉంటే ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. అయినా ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా పిలుపునిచ్చారు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ వినియోగం తగ్గించండి. కార్ పూలింగ్, ఆఫీస్కి ఎవరు కారో వాళ్ళు వేసుకెళ్లకుండా ఒకరోజు ఒక కారులో 4, ఇంకో కారులో ఇంకో 4, ఒక ఏరియా వాళ్ళంతా అట్లా కారు పూలింగ్లో వెళ్ళండి అని రకరకాల ఐడియాలు చెప్పారు. ఇది ఒక్కడు కూడా అమలు చేయడం. ఈ పిలుపు ఎందుకు ఇచ్చారు అనే దానికి సంబంధించి విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు చెప్తా ఉన్నారు. వచ్చే ఏడాది కాలం మరింత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది స్పష్టం. ధరలు కూడా విపరీతంగా పెరగబోతా ఉన్నాయి రాబోయే 30 రోజుల్లో. ద్రవ్యోల్బణం కూడా కట్టలు తెంచుకోబోతాం. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు 6 నుంచి 15% ఒకేసారి జంప్ అయ్యే అవకాశం ఉంది. ఇక హార్ముజ్ జలసంధి ఇప్పట్లో ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడమే లేదు. ఇక సుదూర ప్రాంతాల నుంచి అర్జెంటీనా, రష్యా, వెనుజులా, అమెరికా నుంచి భారత్ డీజిల్, గ్యాస్, పెట్రోల్ తీసుకురావాల్సి వస్తాం. ఇప్పటికే ఒక బ్యారెల్ $105 దాటిపోయింది. అది $120 కూడా వెళ్ళొచ్చు. రాబోయే రోజుల్లో కూడా గల్ఫ్ నుంచి మనకి సరిపడినంత పెట్రోల్, డీజిల్, గ్యాస్, కురాయిలు వచ్చే అవకాశాలు కనిపించడం. ఈ ప్రభావం రాబోయే సంవత్సరం పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా పడే అవకాశం ఉంది. ముందుగా IMF అంచనా వేసినట్టు భారత జీడిపి 7.5% ఉంటుందని అంచనా వేశారు. యుద్ధం మొదలైన తర్వాత దాన్ని 6.5% తగ్గించారు. 0.1%, 1% తగ్గితే దేశంలో 10 లక్షల ఉద్యోగాలు ఊడిపోతాయి. అలాంటిది 1% పైగా తగ్గిపోతుంది.
మరో ఏడాది కాలం పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశాలు లేవు. అందువల్ల ప్రధాని నరేంద్ర మోదీ ముందస్తు సంకేతాలు ఇచ్చారు. సరే, జనం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆచరణకు సాధ్యమైన సంకేతాలు కాదు. గతంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని సంకేతాలు ఇచ్చారు. వంట నూనెలు తగ్గించండి వాడకం అంటూ. మరి జనాలు వంట నూనెల వాడకం తగ్గించారా? లేదు. ఆరోగ్య స్పృహ ఉన్నవారు, ఆ హెల్త్ కాన్షియస్ ఉన్నవారు సహజంగానే ఎడ్యుకేటెడ్, కొంతమంది చదువుకోకపోయినా కూడా కొంతమంది తగ్గిస్తూ ఉంటారు. అంతేగాని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాడనో, చంద్రబాబు నాయుడు చెప్పారనో తగ్గించారు. ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొనుగోలు చేయొద్దు అని ఆయన ఇచ్చిన పిలుపు వెనక ఎలాంటి అర్థాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.